మళ్లీ అదే తరహాలో కొన్ని మార్పులతో 2024 మేనిఫెస్టోను ఓటర్ల ముందు ఉంచి మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. తన ఫేవరెట్ టాపిక్ అయిన మూడు ముక్కలాటను మళ్లీ కొనసాగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశ్లేషణ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటకృష్ణ గారు, ఏంటి మొత్తంగా గతంలో ఇచ్చిన మేనిఫెస్టోను ఎక్కడా కూడా 90% అమలు చేయలేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మళ్ళీ మేనిఫెస్టోను విడుదల చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా విశ్లేషిస్తారు, ఏంటి వివరాలు? నవీన్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మనం సుమారు గంటన్నర సేపు ఆయన ప్రసంగం చూసాం. ఈ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఆయన గంటన్నర సేపు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ అవన్నీ చూసాం. దీంట్లో ప్రధానంగా చూస్తే మనం స్వోత్కర్ష పరనింద ఇదే ఎక్కువ కనపడుతుంది. తన మేనిఫెస్టో గురించి, తను చేసిన దాని గురించి, చేయబోయే దాని గురించి చెప్పుకోవడం కంటే 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని, 2019లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని, అప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన పనుల్ని వీటిని రివ్యూ చేయడము, వీటిని విశ్లేషించడమే ఆయన ఎక్కువ పెద్ద పనిగా పెట్టుకున్నారు. అంటే తన ప్రతిభ, తన పాఠవాలు, తన పరిపాలన వీటి మీద కంటే అవతల వాళ్ళు ఏం చేయలేదు, అవతల వాళ్ళ వైఫల్యాలు, లేకపోతే వాళ్ళు ఏదో మోసం చేశారని వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనకి గంటన్నర సేపు ప్రసంగం చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఇక తన మేనిఫెస్టో విషయానికి వస్తే ఒక రకంగా చెప్పాలంటే, సింగిల్ వర్డ్లో చెప్పాలంటే, ఈ మేనిఫెస్టో కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా కనపడుతుంది మనకి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంట్ చేసిన ఈ మేనిఫెస్టో తుస్సుమనిపించింది. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, అదే మూడు ముక్కలాట, మళ్ళీ ఆయన నోటి వెంట అదే పాట, అదే మూడు ముక్కలాట. అధికారంలోకి రాగానే మళ్ళీ 3 రాజధానులు చేస్తాను, అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పరిపాలన చేస్తాను. ఇది ఎంత